నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మన క్వశ్చన్ ఏంటి అంటే, డాక్టర్ నాకు సర్జరీ అయిపోయింది కానీ క్యాన్సర్ మళ్ళీ వస్తుందా? ఆర్ సింపుల్గా నాకు ట్రీట్మెంట్ అయిపోయింది కానీ క్యాన్సర్ మళ్ళీ వస్తుందా? మనం ఆల్రెడీ అందరు డిస్కషన్లో ఏంటంటే, క్యాన్సర్కి ఒకటి ట్రీట్మెంట్ కాదు. క్యాన్సర్ అనేది మల్టిపుల్ కణాలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. కాబట్టి మనకున్న ఆయుధాలు అన్నీ వాడి, లైక్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఆర్ రేడియాక్టివ్ అయోడిన్, డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ స్టేజ్ బట్టి అన్ని ఆయుధాలు వాడతాం. జనరల్గా చాలా కొన్ని క్యాన్సర్స్కి అర్లీ స్టేజ్లో ఉన్న వాటికి సర్జరీ ఒక్కటే మార్గం అనేది ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనకు అర్లీ స్టేజ్లో రావు అండ్ అంత మంచి క్యాన్సర్స్ ఉండవు. కాబట్టి చాలా మటుకు అన్ని రకాల ట్రీట్మెంట్లు యూస్ చేస్తూ ఉంటాము. సో మనం 2 క్వశ్చన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ సర్జరీ అయింది కానీ మీకు ఇంకా రేడియేషన్ తీసుకోవాలి, కీమోథెరపీ తీసుకోవాలి అని చెప్పాము, కానీ మీరు అవి తీసుకోవట్లేదు, ఓన్లీ సర్జరీ సరిపోతుందా అనుకుంటున్నారు అనుకోండి, అది తప్పు. అలా చేస్తే క్యాన్సర్ కంపల్సరీ వెనకొచ్చేస్తుంది. ఎందుకంటే క్యాన్సర్లో సర్జరీ చేసేటప్పుడు మేము 1 సెంటీమీటర్, క్యాన్సర్ కంటే 1 సెంటీమీటర్ అటు ఇటు వెళ్ళి అంతా తీసేస్తాం. మాకు కంటికి కనిపించింది మట్టుకే చేయగలుగుతాం. మా కళ్ళల్లో మైక్రోస్కోప్స్ లేవు. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో అలాంటి రీసెర్చ్ కూడా ఏమన్నా, అలాంటి అప్డేట్ కూడా ఏమైనా అవుతుందేమో. సో మనం క్యాన్సర్ కణాలని, కంటికి కనిపించని కణాలని చూడలేము. సో ఈ కంటికి కనిపించని కణాలు ఏవైతే ఫ్యూచర్లో డెవలప్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి వాటి కోసం రేడియేషన్, కీమోథెరపీ ఇస్తాము. అలా చేయించుకున్న వాళ్ళకి క్యాన్సర్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకొకటి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేస్తాము, అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు మాకు మళ్ళీ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం ఉందా? క్యాన్సర్ అనేది జ్వరంలాగా నేను ఒక మందు ఇస్తే మొత్తం తగ్గిపోయే అవకాశం ఉండదండి. దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్ అబౌట్ క్యాన్సర్. సో క్యాన్సర్కి రికరెన్స్ ఛాన్సెస్ అనేవి ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ తిరగబడే అవకాశం ఎప్పుడు ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఫాలోఅప్లో పెట్టుకుంటాము. ఆ పర్సంటేజ్ ఉంటుంది కదా, 100%. ఇందాక నేను ఒక కండిషన్ చెప్పాను, ఇలాంటి దాంట్లో 100% రికరెన్స్ వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే 3 నెలల్లో, 4 నెలల్లో, సంవత్సరంలో మళ్ళీ క్యాన్సర్తో రిటర్న్ వస్తారు. అలా కాకుండా మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి పర్సంటేజ్ 100% అనేది 10%, లెస్ దాన్ 10%, లెస్ దాన్ 5% అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోతూ టైం పెరిగే కొద్దీ. సో అందుకనే వాళ్ళని రిపీటెడ్గా ఫాలోఅప్కి రమ్మంటాము. ఫస్ట్ ఇనీషియల్గా 3 నెలలకు ఒకసారి రమ్మంటాము. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఓకే రిస్క్ తగ్గింది, 6 నెలలకు ఒకసారి రమ్మంటాం. కొన్ని సంవత్సరాలు అయ్యాక సంవత్సరానికి ఒకసారి రమ్మంటాం. కానీ క్యాన్సర్ డాక్టర్ని కంపల్సరీ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశం ఈవెన్ కొన్నిసార్లు 10 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. అలా ఎప్పుడు వచ్చినా సరే మనం అర్లీగా పట్టుకుంటే మళ్ళీ సింపుల్ ట్రీట్మెంట్స్తో దాన్ని ట్రీట్ చేయగలుగుతాము. దాన్నే డిలే చేస్తే ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా అవుతుంది.